హాయ్ వ్యూయర్స్, చాలా మందికి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్లేస్ని విజిట్ చేసి రావాలనే కోరిక ఉంటుంది కదా. ముఖ్యంగా యూరోప్, లండన్ లాంటి వండర్ఫుల్ కంట్రీస్. సో అలాంటి వారికి తెలుగు స్టేట్స్లో టాప్ ట్రావెల్ సంస్థ అయిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సంస్థ బెస్ట్ బడ్జెట్ అండ్ కంఫర్టబుల్ ప్రైజెస్లో ఇంటర్నేషనల్ టూర్స్ని అందిస్తోంది. ముఖ్యంగా అందరికీ డ్రీమ్ డెస్టినేషన్ అయిన యూరోప్ గురించి. సో యూరోప్ టూర్ గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సంస్థ చైర్మన్ ఆర్వి రమణ గారు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమణ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ సెడ్ ఇన్ ఇంట్రో, చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ యూరప్. సో యూరప్ని మనం అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు? ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందు అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతం యూరప్. ఒక భారతదేశానికి సంబంధించినంత వరకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు, ఎందుకంటే గడిచిన 500-600 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కూడా యూరోప్ ప్రాంతానికి సంబంధించి చారిత్రకంగా ఎన్నో రకాలైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క ఆధునిక జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రపంచంలో పర్యాటక రంగానికి సంబంధించి ఎంత మెరుగైనటువంటి పరిస్థితులు అందుబాటులో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతాలు కలిగి ఉన్నటువంటి, ఎందుకంటే ప్రపంచ వింతల్లోనే అత్యధిక వింతలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఐఫిల్ టవర్ కానివ్వండి, లేకపోతే రోమ్లో ఉన్నటువంటి కొలీజియం కానివ్వండి, వాటికన్ చర్చ్ కానివ్వండి, పీసా టవర్ కానివ్వండి, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మౌంట్ ఇట్లీస్ కానివ్వండి, యుంగ్ఫ్రూ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి అందమైనటువంటి ప్రదేశాలకు పెట్టింది పేరు యూరప్. దాదాపు 30 పైచిలుకు దేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ఈ యూరప్ అనేది ఇటీవల కాలంలో ముఖ్యంగా మన భారతీయులకు సంబంధించి చాలా అత్యంత ఇష్టమైనటువంటి, అత్యంత విలువైనటువంటి డెస్టినేషన్గా మారిపోయింది. దేశంలో ఎక్కడ చూసినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా దర్శించిన తర్వాత, విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే అది యూరోప్గా భావించవచ్చు. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే, సంపన్నులు మాత్రమే వెళ్ళగలిగినటువంటి ఈ డెస్టినేషన్కి వర్తమాన కాలంలో ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో జరిగినటువంటి వివిధ పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నటువంటి పర్యాటక రంగం యొక్క అభివృద్ధి సూచికలు, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుని ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితులలో అనేక మంది యూరోపియన్స్ ఇతర దేశాల పర్యటనలకి, ఇతర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రదేశాలకు ఎలా అయితే వెళ్తూ ఉన్నారో, అదేవిధంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల నుంచి కూడా యూరోప్ లాంటి ప్రదేశాలకు వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది ఉంది. అంతేకాకుండా ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాల విమానయాన సంస్థలు, ప్రపంచంలోని పేరుగాంచినటువంటి లుఫ్తాన్సా కానివ్వండి, ఎమిరేట్స్ కానివ్వండి, గల్ఫ్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, ఇతిహాద్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల విమానయాన సంస్థలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా బాగా పెంచుతూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో ఉండేటువంటి విధంగా యూరప్ ప్రపంచాన్ని మనకందరికీ కూడా అత్యంత దగ్గర చేశారు. అందుకే భారతదేశంలో అంటేనే టూర్స్ చేయడము, యాత్రలు చేయడము, ఇటువంటివన్నీ కూడా అనాది కాలం నుంచి తన జీవితంలో ఒక భాగంగా మలుచుకున్నటువంటి సంస్కృతి భారతీయులందరిది కూడా. అందువల్ల దేశంగా ఉన్నటువంటి ప్రదేశాలతో పాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రదేశాలను కూడా వీక్షించాలి అన్నటువంటి మక్కువ అనేది ప్రతి ఒక్కరిలో కూడా పెరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, టర్కీ వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, లేదా ఇతర దేశాలు మన సమీపంలో ఉన్నటువంటి దేశాలకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా అత్యధిక మంది పర్యాటకులు ఎవరు వెళ్తున్నారు అంటే మన తెలుగువారు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో యూరోప్ ప్రాంతాన్ని అంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి జర్మనీ కానివ్వండి, స్విట్జర్లాండ్ కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఇలా ఎన్ని దేశాలు అయితే ప్రపంచ అద్భుతాలుగా పేరుగాంచినటువంటి పర్యాటక ప్రదేశాలుగా పేరుగాంచినటువంటి దేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతి తెలుగు వారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా, ప్రతి తెలుగువారు కూడా సగర్వంగా తెలుగు ప్రజలందరి చేత ఒక సమగ్ర గ్రూపుగా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేటువంటి విధంగా గత 5 సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యూరోప్కు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు ప్రతి 15 రోజులకు ఒక ట్రిప్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో యూరోప్కి అందిస్తూ ఉంది. కేవలం అందించడం మాత్రమే కాదు, ఒకప్పుడు యూరోప్ అంటే
విమాన టికెట్స్ కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తాయి, వీసా ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అసలే అభివృద్ధి చెందిన దేశాలు మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి చాలా వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది, అత్యధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎన్నో అనుమానాల నుంచి ఇటీవల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తే చాలు ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఒక స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 5 స్టార్ ఫెసిలిటీస్తో మాకు చక్కటి ప్యాకేజీ కల్పిస్తున్నటువంటి విధంగా మనం ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల వరకు ఈ సంవత్సరం యూరప్ వెళ్ళడానికి చాలా చక్కటి అంశాలు, చక్కటి అవకాశాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి రమణీయతకు సంబంధించి కానీ చాలా చక్కటి వాతావరణం కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. పైగా స్విట్జర్లాండ్ లాంటి ఆల్ప్ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలను వీక్షించాలంటే ఒక చక్కటి టైంగా మనం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చెప్పుకోవచ్చు. దీంట్లో ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ మీరు చెప్పారు కదా బేస్డ్ ఆన్ దేర్ సెలెక్షన్ ఉంటుందా? సాధారణంగా వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో మనం ఒక 14 రోజులు కాల వ్యవధికి అనుగుణంగా, 17 రోజులు కాల వ్యవధికి అనుగుణంగా 2 రకాల ప్యాకేజీలని చాలా అత్యధికంగా మనము సేల్ చేయడం జరుగుతూ ఉంది. సాధారణంగా యూరప్ వెళ్ళాలి అని కోరుకునేటువంటి పర్యాటకుడు ఏ ప్రదేశాలనైతే ప్రముఖంగా ముందుగా చూడాలని భావిస్తూ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్, ఐఫిల్ టవర్ వెళ్ళాలి, చూడాలి, అక్కడ ఉన్నటువంటి సియాన్ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు, మొనాలిసా మ్యూజియం, ఇలాంటివన్నీ కూడా దర్శించాలన్నటువంటి తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందువల్ల ప్యారిస్ మొదలుకొని రోమ్ వరకు ఏదైతే జనరల్ యూరప్ ట్రిప్ ఉందో, ప్యారిస్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, తర్వాత ఇటలీ, ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి 14 రోజుల కాల వ్యవధిలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ప్యారిస్, బెల్జియం, స్విట్జర్లాండ్, వెనీస్, రోమ్, పీసా లాంటి ప్రాంతాలకు సంబంధించి చక్కటి ప్రదేశాలతో మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ని అందిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో చాలామంది అంత దూరం వెళ్తూ ఉన్నాం కాబట్టి గంట ప్రయాణం యూకే కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. లండన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నో దివ్యమైనటువంటి మ్యూజియాలు అక్కడ మనకు అందుబాటులో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి మ్యూజియాలుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశానికి సంబంధించిన అత్యంత విలువైనటువంటి కోహినూర్ వజ్రం కలిగి ఉన్నటువంటి మ్యూజియం కూడా మనకు లండన్లో కల్పిస్తూ ఉంటుంది. ఆ లండన్లో థేమ్స్ నదీ తీరాన ఉన్నటువంటి వివిధ అద్భుతమైనటువంటి పర్యాటక కట్టడాలన్నింటినీ కూడా దర్శించి రావాలన్నటువంటి తపన ప్రతి ఒక్కరిలో పెరుగుతూ ఉంది. ఒకసారి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి లండన్ కూడా మీరు యాడ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి పర్యాటకుల యొక్క సూచనల మేరకు ఇటీవల కాలంలో యూరప్ విత్ లండన్ కూడా ఏర్పాటు చేసి 17 రోజుల కాల వ్యవధికి అనుగుణంగా ఆ యూరప్ ప్రాంతానికి సంబంధించిన అన్ని ప్రదేశాల్లో కూడా ప్రతి అంశాన్ని చక్కగా వివరిస్తూ దగ్గరుండి చూపించడానికి అవసరమైనటువంటి టూర్ మేనేజర్స్ని మన తెలుగు వారినే హైదరాబాద్ కేంద్రంగా పంపిస్తూ ప్రతి ఒక్కరికి చాలా మంచి ప్యాకేజీని మనం కల్పించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఈ ప్రదేశాలు చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిగిలిన ప్రదేశాలకు సంబంధించిన కస్టమైజ్డ్ టూర్స్ను కూడా మనం ఏర్పాటు చేస్తూ సమస్త యూరోప్లో ఉన్నటువంటి 30 పైచిలకు కంట్రీస్కి సంబంధించినటువంటి ఏ ప్రాంతానికి సంబంధించి ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ ఒక కంట్రీ, 2 కంట్రీస్, 4 కంట్రీస్ ఇలా యాడ్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి ప్యాకేజీలని మనం తెలుగు రాష్ట్రాల నుంచి కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కస్టమైజ్డ్ కావాలి అన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. యూరప్ విత్ లండన్తో చాలా చక్కగా మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సౌత్ ఇండియాలో కాదు, పాన్ ఇండియాలో కూడా ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధంగా చాలా మంచి ఫెసిలిటీస్తో, స్టార్ హోటల్స్తో, చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్ భోజన సదుపాయాలతో అన్ని ఎంట్రీ టికెట్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ యూరప్ ప్యాకేజీ అంటే వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క పర్యాటకుడి యొక్క జోబీ కూడా చిల్లు పడేటువంటి విధంగా ఎంట్రీ టికెట్స్ రూపంలో, అట్రాక్షన్స్ రూపంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అదనపు ఛార్జీలు వసూలు చేసి పర్యాటకుల్ని అనేక రకాలైనటువంటి ఖర్చు చేసిన పరిస్థితి నుంచి ఏ ఒక్క రూపాయి కూడా అడిషనల్గా ఖర్చు లేకుండా ప్యాకేజ్ కాస్ట్ ఇక్కడ ఎంతైతే మనము వసూలు చేస్తూ ఉన్నామో 14 రోజుల ప్యాకేజ్ కాస్ట్ 3,25,000 రూపాయలు. ఇందులో ఫ్లైట్, వీసా, 5 స్టార్ అకామిడేషన్, 4 స్టార్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఏ అట్రాక్షన్స్ అయితే ఐఫిల్ టవర్, కొలోజియం, వాటికన్ సిటీ, తర్వాత మౌంట్ ఇట్లీస్, యూంగ్ఫ్రూ లాంటి ప్రదేశాలు ఏవైతే మనము ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నామో వాటన్నిటికీ సంబంధించిన అట్రాక్షన్స్కి సంబంధించిన కాస్ట్ అన్నీ కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ చేస్తూ
ప్రతి ఒక్కరికి కూడా తను ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, ఎంత కాస్ట్ అవుతుంది, అడిషనల్గా మనం తీసుకోవాల్సినటువంటి ఖర్చు ఎంత, అక్కడ చేయవలసినటువంటి షాపింగ్లోని పరిస్థితులు ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల మీద వాళ్ళకు ఒక సమగ్రమైనటువంటి వివరణ తెలియజేస్తూ చక్కటి ప్యాకేజీలను మనము యూరోప్కు కల్పిస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ చాలా మంచి ప్యాకేజీలు సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో భాగస్వామ్యం అవుతూ ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటర్నేషనల్ టూర్స్లో, అది కూడా యూరప్ లాంటి ఒక చక్కటి డెస్టినేషన్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో భాగస్వామ్యం అవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ డ్రీమ్ డెస్టినేషన్ ఫిక్స్ అయిపోయాం యూరోప్ అని, అండ్ రీజనబుల్ ప్రైజెస్ అని కూడా చెప్తున్నారు, వీఆర్ ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, లైక్ వీసా ఇటువంటివి ఉంటాయి కదా. సో ఎంట్రన్స్కి రావడానికి ఏమేమి అవసరపడుతుంటాయి అది ఆడియన్స్కి చెప్తాం. ఎంతోమంది, ఎందుకంటే భిన్నమైనటువంటి రంగాల్లో పనిచేసేటువంటి చాలామంది పర్యాటకులు ఈ షో చూస్తున్నటువంటి వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. చాలామందికి వీసా రిజెక్ట్ అయిపోయాయి, వీసా రిజెక్ట్ అయిన తర్వాత వీసా రిజెక్షన్స్ రూపంలో కూడా చాలా ఛార్జీలు వసూలు చేసి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అది యూరోప్ అయినా, న్యూజిలాండ్ అయినా, సింగపూర్ అయినా, మలేషియా అయినా, ఎలాంటి ఇంటర్నేషనల్ టూర్స్ అయినా కూడా వీసాకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా చేయడానికి, ఎందుకంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, మరి కొంతమందికి అవగాహన ఉండదు. తక్కువ ప్రైస్కి యూరప్ రావడం మూలంగా ప్రతి ఒక్కరు కూడా యూరప్ వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ ఉన్నారు. సరైనటువంటి డాక్యుమెంటేషన్ అనేది మనం సక్రమంగా సబ్మిట్ చేయకపోతే, అసలే అభివృద్ధి చెందినటువంటి ఈ దేశాలలో మన డాక్యుమెంటేషన్ అనేది క్లారిటీ లేకపోతే వాళ్ళు రిజెక్షన్ చేసేటువంటి సందర్భం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఒక వీసా డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేసి పర్యాటకులు జస్ట్ బుకింగ్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ డాక్యుమెంటేషన్స్ మనం సబ్మిట్ చేస్తే వీసా రిజెక్ట్ లేకుండా వస్తుంది, ఇలాంటి ఎన్నో అంశాల మీద స్పష్టంగా వాళ్ళకు వీసా వెళ్ళేటువంటి సందర్భంలో కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక కుటుంబ సభ్యుని వల్లే వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం వెళ్ళాలన్నటువంటి తలంపు, జస్ట్ వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో మనం బుకింగ్ చేసుకుంటే చాలు, వీసా, ఫ్లైట్స్, మిగతా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది చేస్తారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆల్మోస్ట్ 99.5% సక్సెస్ రేట్ వీసా శాంక్షనేషన్ కలిగి ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇటీవల కాలంలో మీరు చాలా వరకు వినింటారు, యూకే లాంటి వీసాలకు సంబంధించి కూడా ఎక్కువ రిజెక్షన్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది రిజెక్షన్స్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా ఆల్మోస్ట్ అప్లై చేసినటువంటి అందరికీ కూడా వీసా వచ్చేలాగా వాళ్ళకు అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ విషయంలో హెల్ప్ చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. నుంచి ఉండే కంప్లైంట్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తుంది ఏంటి అంటే, ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత అండ్ దెన్ మీరు ఇందాక అన్నట్టు కూడా సో ఎంట్రీ ఫీజు అనేది మనమే పే చేసుకోవాలి అనడం, అండ్ ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, 5 స్టార్ 4 స్టార్ అని చెప్పి అట్రాక్ట్ చేసి దాని తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అండ్ అలా చేసే వాళ్ళు ఎవరు, చాలామంది మోసపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు, ఎలా బిలీవ్ చేయాలి, ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ని బిలీవ్ చేయాలి అని? ఈ అంశం చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వర్తమాన కాలంలో డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను చెప్తున్నటువంటి మాటలకి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి, అసలు ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది, ఇవన్నీ కూడా ఏదీ లేకుండా ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వివిధ ప్రకటనలు ఆసరాగా చేసుకొని కొంతమంది చెప్తారు యూరప్ టూర్ కేవలం 1,55,000 కల్పిస్తూ ఉన్నాం, యూరప్ టూర్ 1,30,000 కల్పిస్తూ ఉన్నాం. ఇవాళ జస్ట్ మొబైల్ ఓపెన్ చేస్తే చాలు అనేక రకాలైనటువంటి ప్రకటనలతో ప్రజల్ని అనేక రకాలుగా మోసపూరితమైనటువంటి చర్యలకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కొంతమంది రిటర్న్ టికెట్స్ లేకుండా, మరికొంతమంది వీసా సౌకర్యాలు ఇంక్లూడ్ లేకుండా చాలా సంస్థలు ఏం చేస్తున్నాయంటే అట్రాక్షన్స్కి సంబంధించి ఏ ఒక్క అట్రాక్షన్స్ కూడా, నేను చాలా సందర్భాల్లో చాలా స్టడీ చేసినటువంటి విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్స్ మీరే తీసుకోవాలి. అదేవిధంగా అకామిడేషన్ అంటే అసలే ఇంటర్నేషనల్ సమాజం ఎన్నో సంవత్సరాల కృషి ఫలితంగా చాలా కష్టపడిన తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళేటువంటి పరిస్థితి రావడం, తన జీవిత కాలంలో తనకు ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది యూరోప్ని విజిట్ చేయడము, అలాంటి యూరోప్లో తీసుకువెళ్ళి సాధారణ బడ్జెట్ హోటల్స్లో ఉంచడము, అలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ సమాజానికి మనం ఎప్పుడైతే వెళ్తూ ఉన్నామో ఆ ఇంటర్నేషనల్ సమాజానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఫెసిలిటీస్తో టూర్ను ఎంజాయ్ చేయడానికి మనకు అవకాశం ఉంది.
ఉంది. ఆ అవకాశానికి అనుగుణంగా అనేక రకాల స్థానిక పర్యాటక సంస్థలు కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఎయిర్లైన్స్ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఎంబసీలు అవసరమైనటువంటి వీసాని చాలా సరళతరంగా మనకు అందిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోఆర్డినేషన్ చేసి ప్రతి పర్యాటకుడికి కూడా చక్కటి ఫెసిలిటీస్ పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది ట్రావెల్ సంస్థలు చేయవలసినటువంటి బాధ్యత. అటువంటి బాధ్యతను విస్మరించి కేవలం బిజినెస్ ప్రయారిటీగా ఎలాగో అలాగా కస్టమర్స్ను అట్రాక్షన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు జారీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళిన తర్వాత లక్షలాది రూపాయలు అదనంగా మళ్ళీ వసూలు చేసినటువంటి పరిస్థితిని మనం ఎన్నో సందర్భాలు చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో, మ్యారియట్ కానీ, హిల్టన్ కానీ, నోవెటెల్ కానీ, రాడిసన్ కానీ, అదేవిధంగా వెల్కమ్ హోటల్స్ కానీ, ఇటువంటి ఎలాంటివైతే క్రౌన్ ప్లాజా లాంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టాండర్డ్ హోటల్స్లో, లగ్జరీ హోటల్స్లో ప్యాకేజీ కల్పిస్తూ ప్రతి పర్యాటకుడు కూడా తాను వెళ్ళొచ్చిన తర్వాత తన జీవిత కాలంలో మరెప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విధంగా ఇంకొక అవకాశం వస్తే ఆస్ట్రేలియానో, న్యూజిలాండో, సౌత్ ఆఫ్రికానో మళ్ళీ వెళ్ళేసి వద్దాము, ప్రపంచమంతా కూడా చూసేటువంటి ఒక సువర్ణ అవకాశం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాకు కల్పిస్తున్నటువంటి అవకాశం కల్పించేటువంటి విధంగా మనం ప్యాకేజీలను డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కూడా అన్ని చోట్ల ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరినీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నేషనల్ సమాజానికి దగ్గర చేస్తూ ఇక్కడి నుంచే టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు వెళ్తూ ఎవరైనా సింగిల్గా వచ్చినా, కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయినా 60+, 70+ లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చక్కటి ఏర్పాట్లు చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకొస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు యూరోప్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ రోజుల్లో కొత్త ప్లేసెస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, బట్ సో అక్కడ ఇండియన్ హోటల్స్ని తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుందా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? తప్పకుండా అండి. ఎందుకంటే 15-16 రోజుల కాలం పాటు బయట కంట్రీస్లో ప్రయాణం చేయడం, పైగా భారతీయుల యొక్క ఆహార అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం మంది వెజిటేరియన్స్ కూడా ఎక్కువ శాతం మంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం పరంగా వెజిటేరియన్ లాంటి మీల్స్ మనకు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. పైగా అక్కడ స్థానిక భోజన సదుపాయాలు మనం కల్పిస్తే అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్నంటింటి కూడా బేరీజ్ వేసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ రెస్టారెంట్స్లలో కూడా మన తెలుగు ఆహార రుచులకు అనుగుణంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి 17 రోజులు, 16 రోజులు, 15 రోజులు ట్రావెల్ చేసినా కూడా ఎక్కడ ఎలాంటి భోజన సదుపాయం విషయంలో ఇబ్బందులు పడ్డాం అన్నటువంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి అనుభూతుల్ని మనం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో యూరోప్ టూర్ గురించి అయితే విల్ డిస్కస్డ్ అన్నట్టుంది, మొత్తం ఓవరాల్గా డిస్కస్ చేసేసాము. అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ గురించి చెప్తారా? ఏ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి? అండ్ కమింగ్ వింటర్ సీజన్లో ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్కి వెళ్దాం, ఆ ప్లేస్కి వెళ్దాం అని. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ ప్యాకేజెస్ని అందుబాటులోకి తీసుకొస్తుంది? ఎప్పుడు కూడా ఇతర ప్రదేశాల మీద, ఇతర దేశాల మీద, ఎక్కువ పర్యాటక ప్రదేశాల మీద ఆసక్తిని కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకి ముఖ్యమైనటువంటి జీవనాధారంగా నిలుస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇవాళ సింగపూర్ కానీ, మలేషియా కానీ, శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, అదేవిధంగా అజర్బైజాన్ కానీ, టర్కీ కానీ, పక్కనే ఉన్నటువంటి నేపాల్ కానీ, ఇవన్నీ కూడా దుబాయ్ కానీ, ఖతార్ కానీ, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయంటే భారతీయుల మీద చెప్పడంలో ఎలాంటి సందేహం మనకు అక్కర్లేదు. ఎందుకంటే అన్ని విమాన సంస్థలు కూడా అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు అందిస్తూ ప్రతిరోజు లక్షలాది మంది పర్యాటకుల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇవాళ సింగపూర్ వెళ్ళాలి అనుకున్నా, మలేషియా వెళ్ళాలి అనుకున్నా, బాలి వెళ్ళాలి అనుకున్నా, దుబాయ్ వెళ్ళాలి అనుకున్నా, మాల్దీవ్స్ వెళ్ళాలి అనుకున్నా, శ్రీలంక లాంటి ప్రదేశాలు వెళ్ళాలి అనుకున్నా, నేపాల్లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ట్రెక్కింగ్ చేయాలని అనుకున్నా, అదేవిధంగా యూరోప్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సమస్త భూ ప్రపంచాన్ని అంతట్లో కూడా ఎన్ని ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పర్యాటకులకు చూపించేటువంటి ఆలోచనతో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్రతి నెల కూడా అన్ని ప్రాంతాలు కూడా స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో. ఇక్కడ సాధారణంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే, ఏ కుటుంబ సభ్యుడు అయినా సరే ఒక టూర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తను ప్లాన్ చేసిన తర్వాత 4-5 రకాల ట్రావెల్స్ని డిస్కస్ చేసినప్పుడు 4-5 రకాలైనటువంటి రేట్స్ రావడం అనేది సహజ సిద్ధంగా జరిగేటువంటి వ్యవహారం. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఒక ఇయర్ క్యాలెండర్ని ఏర్పాటు చేసి ఫ్లైట్ టికెట్స్లో వ్యత్యాసం వచ్చినా,
ఇటీవల కాలంలో కరెన్సీలో చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్ అనేది అనేక రకాల హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంది. అలాంటి ఫారెక్స్ మార్కెట్లో మార్పులు వచ్చినా, వీసా సదుపాయాల్లో మార్పులు వచ్చినా ఎలాంటి అదనపు ఛార్జెస్ లేకుండా సంవత్సరం మొత్తం ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో పర్యాటకులకి ప్యాకేజీలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ బ్యాంకాక్ పటాయా కేవలం 36,000కి 5 రోజుల ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. సింగపూర్ అండ్ మలేషియా 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజీని ఫ్లైట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 4 స్టార్ ఫెసిలిటీస్తో కేవలం 106,000 రూపాయలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో వియత్నాం దేశానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యొక్క కనెక్టివిటీ కూడా బాగా పెరిగిపోయింది. అక్కడ వియత్నాం ఎయిర్లైన్స్ వారు, విజెట్ ఎయిర్లైన్స్ వారు డైరెక్ట్ విమానయాన సర్వీసులు కూడా మనకు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ వ్యాప్తంగా సమీపంలో ఉన్నటువంటి సౌత్ ఏషియన్ కంట్రీస్తో పాటు అనేక రకాల యూరోపియన్ కంట్రీస్కు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కస్టమైజ్డ్ టూర్స్ని, ఫిక్స్డ్ డిపాజిట్స్ టూర్స్ని కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్క తెలుగు వారు కూడా ఇంటర్నేషనల్ సమాజంకి అతి దగ్గర చేస్తూ ప్రతి ఒక్కరి కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా, సాధారణ డొమెస్టిక్ బడ్జెట్స్కి అనుగుణంగా ఇంటర్నేషనల్ బడ్జెట్స్లో ఒక 50,000 ఉంటే చాలు మలేషియా, శ్రీలంక, సింగపూర్ లాంటి అనేక ప్రదేశాలకు మనం వెళ్ళి రావచ్చు అన్నటువంటి ఒక భరోసాను కల్పిస్తూ ప్యాకేజీలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో చాలా టూర్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ వింటర్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని మరీ ముఖ్యంగా ఈ షో చూస్తున్నటువంటి పర్యాటకులకి నేను చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వింటర్ సీజన్లో చాలా స్పెషల్ రేట్స్తో చాలా తక్కువ బడ్జెట్స్కి అనేక రకాల ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. వాటన్నిటిని కూడా వివరాలు తెలుసుకొని మీ యొక్క ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అనుకుంటే అది ఏ దేశమైనా సరే చక్కటి ఏర్పాట్లతో మీ ముందుకు వస్తూ ఉంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో చూసారు కదా, మీరు కూడా యూరోప్ కంట్రీని చుట్టి రావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి బెస్ట్ యూరోప్ ప్యాకేజీని బుక్ చేసుకోండి.